హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దారా ఇంగ్లీష్ కమ్యూనికేషన్. ఈరోజు మనం ఈ సెషన్లో ఒక ఎగ్జైటింగ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. అదేంటంటే వాయిస్ గురించి మనం ఇక్కడ తెలుసుకుందాం. సో వాయిస్ అంటే మనకి ఇప్పుడు కొన్నిసార్లు మనకి డౌట్స్ వస్తూ ఉంటాయి. ఎట్లా అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అంటే చాలా కాంప్లికేటెడ్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. సో ఇప్పుడు మనం అదంతా కూడా చాలా సింపుల్గా, ఈజీగా మనం అర్థం చేసుకుందాం. అది ఏ విధంగా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఒక్కసారి టెన్సెస్ అనేవి అర్థమైంది అనుకో, ఆటోమేటిక్గా యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్ కూడా మనం ఈజీగా చేంజ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను దాంట్లో కొన్ని ట్రిక్స్ అనేవి ఇక్కడ నేర్పిస్తాను. అదేవిధంగా సెంటెన్సెస్ని మనం ఏ విధంగా యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేస్తామో కూడా ఇక్కడ మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ బోర్డు మీద రాస్తున్నాను. అదేంటంటే ఇక్కడ మనకి వాయిస్ అంటున్నాం. సో వాయిస్ అనేది మనకు ఎన్ని టైప్స్ అంటే వాయిస్ వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయి. సో ఈ 2 టైప్స్ ఏంటి? ఒకటి వచ్చేసి మనకు యాక్టివ్ వాయిస్, అదర్ వన్ వచ్చేసి సెకండ్ వన్ ప్యాసివ్ వాయిస్. ఓకే, సో యాక్టివ్ వాయిస్ అనేది మనం బేసిక్గా రాసేటువంటి స్టేట్మెంట్స్ అన్నీ కూడా మనకి యాక్టివ్ వాయిస్లో ఉంటాయి. సో మనం ఎప్పుడైతే దాన్ని ప్యాసివ్ వాయిస్కి తీసుకొస్తామో అప్పుడు ఏమవుద్దంటే మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ప్లేస్లో ఉందో అది మనకు సబ్జెక్ట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్లో ఏదైతే ఉందో అది మనకు ఆబ్జెక్ట్ అవుతుంది. అది నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా క్లియర్గా చెప్తాను. ఏంటంటే ఇక్కడ చూడండి, వి ఈట్ ఏ మ్యాంగో. వి ఈట్ ఏ మ్యాంగో అని చెప్పేసి ఇప్పుడు మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఇప్పుడు మనకి ఏ టెన్స్లో ఉందంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో మనకి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసే ముందు మనకి స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉందో మనం ఇక్కడ దీన్ని ఐడెంటిఫై చేయాలి. మనకు స్టేట్మెంట్ అనేది ఏ టెన్స్లో ఉందో మనకి ఫస్ట్ దాని గురించి మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే ఇక్కడ మనకి ఏంటంటే వి ఈట్ ఏ మ్యాంగో అని ఉంది. సో ఇది మనకేంటి సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ప్యాసివ్ వాయిస్ కూడా దేంట్లోకి చేంజ్ చేయాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే మనం చేంజ్ చేయాలి. సో అప్పుడు మనకి కొన్ని రూల్స్ ఉంటాయి. ఏంటది మనకి? ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తుంది. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఏదైతే ఉందో దట్ విల్ కమ్ టు ఆబ్జెక్ట్ ప్లేస్. ఓకే, సో ఇక నెక్స్ట్ మనకి ఇక్కడ ఈట్ అనేది ఉంది. ఇది మనకి సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఇప్పుడు మనకి ఇట్లున్నప్పుడు ఏంటంటే దాని కింద ఏదైతే టెన్స్ వస్తుందో అంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏదైతే మనకు ఆక్సిలరీ వర్బ్స్ వస్తాయో వాటిని ఈ టెన్స్ అనేది పైకి లాక్కుంటుంది. సో అప్పుడు ఏమవుతుంది, మనకు ఈజ్ ఆర్ యామ్ అనేది ఇక్కడ మనకి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్. సో అప్పుడు మనకి ఏమవుతుంది, మ్యాంగో అనేది మనకు ఇక్కడ చూస్తే ఇప్పుడు మ్యాంగో అనేది మనకు సబ్జెక్ట్ ప్లేస్లోకి రావాలి. సో మ్యాంగో అనేది మనకి ఏంటి, థర్డ్ పర్సన్ కదా. ఈషీ ఇట్ అనేది మనకి 3 పర్సన్స్ ఉన్నప్పుడు థర్డ్ పర్సన్ని మనం హీషీ ఇట్గా కన్సిడర్ చేసినప్పుడు మనకి మ్యాంగో అనేది మనం ఇట్ కింద తీసుకుందాం. సో ఇప్పుడు మ్యాంగో అనేది మనకి థర్డ్ పర్సన్ సింగులర్. సో అప్పుడు మనకి థర్డ్ పర్సన్ సింగులర్ అయినప్పుడు ఇది మనకి సింగులర్ అయినప్పుడు ఆక్సిలరీ వర్బ్ కూడా మనకి ఏ విధంగా ఉండాలి, సింగులరే ఉండాలి. అంటే మనకి ఏమున్నది ఇక్కడ ఈజ్ అనేది ఉంది. మ్యాంగో అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనేది మనం తీసుకున్నాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్లో చేంజ్ చేసినప్పుడు అది ఏ వర్బ్ అయినా కానీ మనం ఇక్కడ ఇదేమి ఉండాలంటే వర్బ్ 3 అనేది ఉండాలి. ఓకే, అది ఏ టెన్స్ అయినా కానీ మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్లోకి ఏదైనా ఒక సెంటెన్స్ని చేంజ్ చేస్తున్నామంటే వర్బ్ మనకి 100కి 100% మనకు ఎందులో ఉండాలంటే వర్బ్ 3లో ఉండాలి. సో వర్బ్ 3లో ఉన్న తర్వాతకి మనకు వర్బ్ 3 పక్కన వచ్చేసి మనకి ఏం ఉండాలంటే ఇక బై అనేది యూజ్ చేస్తాం. ఓకే, బై అనేది యూజ్ చేస్తాం. ఇక బై తర్వాతకి మనకు ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది మనం ఏం చేస్తాం, సబ్జెక్ట్లో ఇక్కడ మనకి వి ఈట్ ఏ మ్యాంగో అని ఉంది. సో ఇప్పుడు మనకి వి అనేది ఇటు రావాలి కదా. సో అప్పుడు మనం ఏం చేసినాం, మ్యాంగో అనేది ఇక్కడికి వచ్చింది కాబట్టి ఈ వి అనేది ఇటు తీసుకోవాలి. సో అప్పుడు ఏమైంది, ఇది అజ్ అయింది. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ఈ అజ్ అనేది ఏ విధంగా వచ్చిందో కూడా నేను మీకు ఒకసారి ఇది అయిపోయిన తర్వాతకి ఇస్తా. ఓకే, ఐ అంటే ఏ విధంగా రాస్తాం, యూ అంటే ఎట్లా రాస్తాం, ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏమొస్తే అది కూడా నేను మీకు ఇక్కడ క్లియర్గా ఏది వస్తుందో అక్కడ నేను చూపిస్తాను. ఓకే, సో ఇప్పుడు మనకి ఏ మ్యాంగో ఈజ్ ఈటెన్ బై అస్ అని చెప్పేసి ఉంది. సెంటెన్స్ అనేది మనకి ఇప్పుడు సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉంది. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం ఏం చేసినాం, సింపుల్ ప్రజెంట్ టెన్స్లోనే చేంజ్ చేసినాం. ఓకే, సో ఇక్కడ మనం వెరీ సింపుల్ ఒకటే మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. ఏంటంటే ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ ప్లేస్లో ఉందో సబ్జెక్ట్ ప్లేస్ నుంచి ఇది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళింది. ఆబ్జెక్ట్ ప్లేస్లో ఏదైతే ఉందో ఇది మనకి సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ మనకి V1 ఉంది. V1 అంటే ఇది మనకి ఏ టెన్స్లో ఉన్నట్టు, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టు. సో సింపుల్ ప్రజెంట్ టెన్స్లో ఉందంటే ఇది ఏం చేస్తా అంటే దాని కింద నెక్స్ట్ వచ్చేటువంటి టెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఏవైతే ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయో దాన్ని ఇక్కడ మనం పైకి తీసుకుంటాం. సో మన మ్యాంగో అనేది థర్డ్ పర్సన్గా మనం ఇక్కడ కన్సిడర్ చేస్తాం కాబట్టి మ్యాంగో అనేది మనం ఇట్గా కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏమొస్తే మనకు ఆక్సిలరీ వర్బ్ వచ్చేసి ఈజ్ అనేది వస్తుంది. మ్యాంగో అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి
ఈజ్ అనేది వచ్చింది. సో అది. సో నెక్స్ట్ మనకి ప్యాసివ్ వాయిస్లో ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటది, వర్బ్ అనేది మనకి ఎప్పుడైనా కూడా వర్బ్ 3 ఫార్మాట్లో ఉంటుంది. ఓకే, వర్బ్ 3 ఫార్మాట్లో. సో వర్బ్ 3 పక్కన మనకి ఏముంటుంది, ఇక బై అనేది వస్తుంది. సో బై నెక్స్ట్ మనకి ఇక్కడ ఏదైతే సబ్జెక్ట్ వచ్చిందో అది మనకి ఇప్పుడు ఆబ్జెక్ట్గా యూజ్ చేస్తాము, అది అస్. ఓకే, సో హోప్ యు ఆర్ అండర్స్టాండింగ్. సో నెక్స్ట్ వన్ ఇంకొకటి కూడా ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటండి, ఇక్కడ ఐ ప్లేడ్ చెస్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చిన ఐ ప్లేడ్ చెస్. సో ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి, సెంటెన్స్ అనేది మనకి ఇక్కడ ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఐ ప్లేడ్ చెస్ అంటున్నాం. సో ప్లేడ్ అనేది ఇక్కడ మనకి వర్బ్ 2 కాబట్టి ఇక్కడ మనకి ఇదేంటిది, ఇప్పుడు సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది. సింపుల్ పాస్ట్ టెన్స్లో మనకి ఇక్కడ సెంటెన్స్ అనేది ఉంది. సో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే దేంట్లోకి చేంజ్ చేయాలి, సింపుల్ పాస్ట్ టెన్స్లోనే చేంజ్ చేయాలి. ఓకే, సో అట్లాంటప్పుడు ఇప్పుడు మనకి ఇంతకుముందు చెప్పినట్టు ఎట్లా, సబ్జెక్ట్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ ప్లేస్కి వెళ్తుంది, ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్కి వస్తుంది. ఓకే, వర్బ్ అనేది మనకి ఇక్కడ వర్బ్ 2 ఉంది, వర్బ్ 3 ఏమవుతుంది కాస్త వర్బ్ 3గా కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కూడా సేమ్ మనకి ఇది సింపుల్ పాస్ట్ టెన్స్ కాబట్టి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ని పైకి లాక్కుంటుంది. సో ఇప్పుడు మనకి చెస్ అంటున్నాం. చెస్ అనేది ఒక సింగులర్ అంటే మనకి ఇక్కడ ఆక్సిలరీ వర్బ్ ఏమొస్తుంది, వాజ్ అనేది వస్తుంది. సో చూద్దాం ఒకసారి. ఇగో చెస్ అనేది మనం ఇక్కడ తీసుకొచ్చాం. చెస్ ఇక్కడ మనకి సింగులర్ ఉంది కాబట్టి వాజ్. సో ఎప్పుడైనా మనకి ప్యాసివ్ వాయిస్లో వర్బ్ని వర్బ్ 3గా కన్సిడర్ చేస్తాం, ప్లేడ్ బై మీ. ఓకే, వచ్చిందా ఇప్పుడు, చూసారు కదా, ఐ ప్లేడ్ చెస్. చెస్ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, సబ్జెక్ట్ వచ్చింది ప్యాసివ్ వాయిస్లో. అండ్ దెన్ ప్లేడ్ అనేది మన ఇక్కడ ఇది మనకు సబ్జెక్ట్ ప్లేస్కి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి చెస్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ మనకి ఏం రావాలి, వాజ్ అనేది తీసుకున్నాం. సో వాజ్ పక్కన మనకి వర్బ్ 3 అనేది ఉండాలి. ఇది వర్బ్ 2 వర్బ్ 3 అనేది సేమ్ ఉంటుంది. బట్ మనం ఇక్కడ మాత్రం ప్యాసివ్ వాయిస్లో మనకి వర్బ్ అనేది ఎక్కడున్నా, ఏ దాంట్లో ఉన్న వర్బ్ అయినా, వర్బ్ 1 అయినా, వర్బ్ 2 అయినా, వర్బ్ 3 అయినా అన్నీ కూడా మనకి ప్యాసివ్ వాయిస్కి వచ్చినప్పుడు ఎందులోకి వస్తాయి అంటే వర్బ్ 3లోకి వస్తాయి. దెన్ సబ్జెక్ట్ బికమ్స్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఈ ఫార్మాట్లో ఉంటుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక 3 పాయింట్స్ ఉంటాయి మెయిన్గా. ఏంటంటే ఫస్ట్ మనం సెంటెన్స్ అనేది ఏ టెన్స్లో ఉందో ఐడెంటిఫై చేయాలి. ఒకటి ఇక్కడ మనం టెన్స్ని ఐడెంటిఫై చేయాలి. సెకండ్ వన్ ఏంటంటే సబ్జెక్ట్ ఏమవుతుంది, ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది. సో సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్తే ఆబ్జెక్ట్ అనేది సబ్జెక్ట్ ప్లేస్లోకి వస్తుంది. సో నెక్స్ట్ మన ఇక్కడ వర్బ్ అనేది ఎందులోకి వస్తుంది, వర్బ్ అనేది ఇక మనకు ఇది కాస్త వర్బ్ 3గా కన్వర్ట్ అవుతుంది. ఇది మనకు థర్డ్ పాయింట్. వర్బ్ అనేది మనకి ఏంటంటే వర్బ్ 3గా కన్వర్ట్ అవుతుంది. వర్బ్ 3 పక్కన మనకి ఏమొస్తుందంటే ఇక ఫోర్త్ వన్ బై అని చెప్పేసి వస్తుంది. ఇక దాని తర్వాత మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆబ్జెక్ట్ మనకి దానికి సంబంధించిన ఆబ్జెక్ట్ ఏదైతే వస్తుందో దాని విధంగా మనకి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ 5 పాయింట్స్ మనం ఐడెంటిఫై చేయాలి. ఒకటి టెన్స్, సెకండ్ వన్ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ వన్ మనకి వర్బ్ అనేది ఎప్పుడైనా మనకి వర్బ్ 3 ఫార్మాట్లో ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనకు నెక్స్ట్ వన్ ఈ వర్బ్ 3 పక్కన మనకి ఏమి ఉండాలంటే బై అనేది వస్తుంది. సో బై తర్వాతకి మనకు ఆబ్జెక్ట్ ఏదైతే అది. ఓకే, సో అది మనకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసే ఫార్మాట్. ఇక మనకి ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఉంటాయి, కొన్ని టెన్సెస్ ఉంటాయి. అందులో ఎట్లా అంటే ఆ టెన్సెస్లో ఉన్నటువంటి సెంటెన్సెస్ని మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయలేం. ఓకే, సో ఎందుకంటే అది ఆల్రెడీ ఒక సెంటెన్స్ ఏదైతే పైన ఏదైతే ఉందో ఆ కింది సెంటెన్స్కి ఆ పైన ఉన్నటువంటి సెంటెన్స్కి అది ఆల్రెడీ ప్యాసివ్ వాయిస్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. సో దేర్ ఫోర్ ఇన్ దట్ కాంటెక్స్ట్ అది ఏమవుతుందంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయబడదు. ఓకే, మనం చూసినాం సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో మనకి ఇక్కడ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో వచ్చేటువంటి ఆక్సిలరీ వర్బ్స్ని మనం పైకి తీసుకెళ్తాం. ఓకే, అక్కడ ఈజ్ ఆర్ అనేది పైకి తీసుకెళ్ళాం. సో అక్కడ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఈజ్ బీయింగ్ ఆర్ బీయింగ్ అనేది యూజ్ చేస్తాం. కానీ అదే మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని యూజ్ చేస్తాం అనుకో, సో ఇక్కడ ఏం చేస్తాం, ఐ హ్యావ్ ఈటెన్ ఏ మ్యాంగో అని చెప్పేసి వస్తుంది. సో మనం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఏమొస్తుంది, ఇక్కడ ఆల్రెడీ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నటువంటి యాక్టివ్ వాయిస్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని యూజ్ చేస్తాం. అప్పుడు ఏ విధంగా చేంజ్ అవుతుంది, అది ఐ మ్యాంగో హ్యాస్ బీన్ ఈటెన్ బై మీ అనేది వస్తుంది. సో అంటే ఇక్కడ మనకి మళ్ళీ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. సో అట్లాంటి టెన్సెస్ని నేను ఇక్కడ కొన్ని తీసుకొచ్చి రాసిన ఇక్కడ. సో అవేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, సో ఇక్కడ రాసిన ద ఫాలోయింగ్ టెన్సెస్ డు నాట్ హ్యావ్ ఎ ప్యాసివ్ వాయిస్ అని చెప్పేసి రాసిన. అవేంటి ఇప్పుడు ఆ టెన్సెస్ చూద్దాం. ఇక్కడ మనకి ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ ఉండదు. నెక్స్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్కి కూడా ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. దెన్ ఫాలోడ్ బై ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ కూడా మనకి ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఉండదు. అదేవిధంగా మనకి ఇక్కడ
ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి కూడా మన ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు, ఎందుకంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్కి మనం ఆల్రెడీ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని ప్యాసివ్ వాయిస్గా యూజ్ చేస్తూ ఉంటాం. సో అందుకే ఇక్కడ మనకి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్కి ప్యాసివ్ వాయిస్ అనేది ఉండదు. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్స్ప్లనేటరీ సెంటెన్సెస్ అనే వాటికి మనం ఇక్కడ ప్యాసివ్ వాయిస్ని యూజ్ చేయం, ఎందుకంటే అవి సమ్ సడన్ ఎక్స్ప్రెషన్స్ కాబట్టి వాటికి మనం టెన్స్ అనేది చేంజ్ చేయలేము అండ్ దానికి పాసివ్ వాయిస్ అనేది పాసిబుల్ కాదు. సో నెక్స్ట్ వన్, సిక్స్త్ వన్, ఇక్కడ మనకి సెంటెన్సెస్ అనేవి మనకు ఇంట్రాన్సిటివ్ వర్బ్లో ఉంటే మనకి అది ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయలేము. సో ఇంట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటిది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అదేంటంటే ఐ టేక్ కాఫీ అని చెప్పేసి మనకి ఇక్కడ ఉంది. ఐ టేక్ కాఫీ, ఇది మనకు ఇంట్రాన్సిటివ్ వర్బ్. సో ఇక్కడ మనకి ఇంట్రాన్సిటివ్ వర్బ్ని మనం ఏ విధంగా టెస్ట్ చేస్తామంటే ఇక్కడ మనకి క్వశ్చన్స్ అనేవి రావాలి, వీటికి ఆన్సర్ వచ్చిందంటే మనకు అది ఇంట్రాన్సిటివ్. వాట్ అండ్ హూమ్, ఈ రెండింటి కనుక మనం క్వశ్చన్ చేస్తే అది మనకు ట్రాన్సిటివ్ వర్బ్. ఒకవేళ ఆ రెండింటి కనుక మనకి క్వశ్చన్ చేస్తే ఆన్సర్ లేదనుకో అవి మనకు ఇంట్రాన్సిటివ్ అవుతుంది. సో ఇప్పుడు మనకు ఇక్కడ ఏంటి? ఐ టేక్ ఇక్కడ వాట్ అనే క్వశ్చన్ వస్తుంది. సో అంటే ఇదేంటి? ఒక ట్రాన్సిటివ్ వర్బ్. ఐ టేక్ వాట్ కాఫీ. ఓకే, సో అట్లా మనం క్వశ్చన్ చేసినప్పుడు మనకి ఆన్సర్ అనేది వస్తే దాన్ని మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇంట్రాన్సిటివ్లో మనకి ఏంటంటే అక్కడ మనకి ఆన్సర్ అనేది రాదు అక్కడ. ఓకే, సో ఆ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ హూమ్ అనేది కూడా ఇచ్చాం. సో హూమ్ అనేది ఎట్లా మనం పర్సన్స్ని ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ రాము కిల్డ్ రావణ అని చెప్పేసి మనం ఇట్లా తీసుకుంటే ఇక్కడ రామ్ కిల్డ్ హూమ్, ఎవరిని కిల్ చేసిండు? రావణని కిల్ చేసిండు. సో అప్పుడు మనకి హూమ్ అన్నప్పుడు ఎవరిని అనే క్వశ్చన్ వచ్చింది కదా, ఎవరిని కిల్ చేసిన మనం ఏమంటాం? రావణని కిల్ చేసిన అంటాం. సో అక్కడ మనకి హూమ్కి క్వశ్చన్ చేసింది కాబట్టి అది ఏ వర్బ్ అవుతుంది? అది ట్రాన్సిటివ్ వర్బ్ అవుతుంది. సో ఈ విధంగా మనకి వాట్కి హూమ్కి రెండింటికి మనం ఆన్సర్ చేయగలిగినట్టయితే వాటిని మనం ఏమంటాం అంటే ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. మనం ఏ వాటికైతే ఆన్సర్ చేయము అట్లాంటి సెంటెన్సెస్ని మనం ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇంట్రాన్సిటివ్ సెంటెన్సెస్ అంటున్నాం. ఈ ఇంట్రాన్సిటివ్ సెంటెన్సెస్కి మనం ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేవి లేవు, ఈ ప్యాసివ్ వాయిస్ అనేది లేదు. ఓకే, సో ఇది మనకు సమ్ గ్లిమ్స్ అబౌట్ ద యాక్టివ్ వాయిస్ చేంజ్, ఏ విధంగా చేంజ్ చేస్తామో అది. ఓకే, ఇది ఒక షార్ట్ వ్యూ. ఇక నెక్స్ట్ కమింగ్ క్లాసెస్లో నేను ప్రతి టెన్స్ గురించి డిస్కస్ చేస్తాను. సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మనం యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లకి ఎలా చేంజ్ చేయాలి, ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా చేంజ్ చేస్తాం, ప్రజెంట్ పర్ఫెక్ట్ని ఎలా చేంజ్ చేయాలి, అదేవిధంగా పాస్ట్ టెన్స్లో కూడా సింపుల్ పాస్ట్ అయితే ఎలా, పాస్ట్ కంటిన్యూస్ అయితే ఎలా, ఫ్యూచర్లో కూడా సేమ్. అన్ని టెన్సెస్కి మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నేను ఇక్కడ ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు మనం కొన్ని కొన్ని సబ్జెక్ట్స్ని అది ఆబ్జెక్ట్కి వెళ్ళినప్పుడు దాని విధానం అనేది ఏ విధంగా చేంజ్ అవుతుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో విత్ దట్ ఐ విల్ కంక్లూడ్. ఓకేనా? సో ఇప్పుడు చూపిస్తాను కొన్ని వర్డ్స్ తీసుకొని ఇక్కడ. సో రైట్, ఇప్పుడు మనకి సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్లో ఐ తీసుకుందాం, సెకండ్ పర్సన్ యూ, థర్డ్ హీ, షీ, ఇట్, దెన్ నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ యొక్క ప్లూరల్ వి, దెన్ యూ, దే, ఏదో ఒక నేమ్ తీసుకుందాం. సో నేమ్. ఓకే, సో ఇప్పుడు మనకి ఇది యాక్టివ్ వాయిస్ అనుకుంటే ఇది మనకు ప్యాసివ్ వాయిస్ అనుకుందాం. ఇప్పుడు ఐ ఏమవుతుంది? ఐ అనే సబ్జెక్ట్ యూజ్ చేసినప్పుడు ఐఏ ఉంటుంది, కానీ ప్యాసివ్ వాయిస్లో ఇది ఆబ్జెక్ట్గా యూజ్ చేసినప్పుడు మనకి ఇదేమవుతుందంటే ఐ బికమ్స్ మీ, యూ అనేది యూగానే ఉంటుంది, హీ అనేది ఇక్కడ మనం ఏం చేస్తామంటే బై హిమ్ అని చెప్పేసి యూజ్ చేస్తూ ఉంటాం, బై హిమ్. సో ఇక్కడ కూడా మనకి ఏంటి? బై హర్ అని చెప్పేసి యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇట్ అంటున్నాం, ఇట్ అనేది మనకి సేమ్ ఉంటుంది, ఇట్ అనేది మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇట్ అనే వస్తుంది, బై ఇట్ అని చెప్పేసి. సో ఇక్కడ వి అనేది ఉంది, వి అనేది ఏ విధంగా చేంజ్ అవుతుంది? అజ్ ఫార్మాట్లో చేంజ్ అవుతుంది. సో నెక్స్ట్ యూ అనేది మనకు సేమ్, యూ అనేది యూనే ఉంటుంది. దే అంటే ఇక్కడ మనకి బై దెమ్ లాగా చేంజ్ అవుతుంది. సో నేమ్ కాబట్టి ఇక్కడ మనకి నేమ్ అనేది నేమ్ మళ్ళీ మనకు యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. సో ఇది మనకు టెన్సెస్లో చేంజ్ చేసినప్పుడు సబ్జెక్ట్స్ని యూజ్ చేసినప్పుడు యాక్టివ్ వాయిస్లో ఏ విధంగా ఉంటాయి, ప్యాసివ్ వాయిస్లో ఏముంటాయి, ఏ విధంగా ఉంటాయి. ఐ అయితే మీ, యూ అయితే యూ, హీ అయితే హిమ్, షీ అయితే హర్, ఇట్ అంటే ఇట్, వి అయితే అజ్, యూ అయితే ఇక్కడ మనకి యూనే ఉంటుంది, దే అయితే దెమ్, దెన్ ఏదైనా నేమ్ వస్తే మనకి ఇక్కడ మళ్ళీ నేమ్ అనేది యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఓకే, సో దిస్ ఇట్ ఫర్ టుడే. So if you like our video, kindly
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.